సార్ సారీ సార్, సిగ్నల్ దగ్గర స్టక్ అయ్యాను. ఇంకో 10 నిమిషాలు సార్. త్వరగా రా. ఓకే ఓకే వస్తున్నా సార్. ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ధనవంతుల ఇంట పుట్టిన లాస్య డెలివరీ బాయ్గా పనిచేసే కిషోర్ని ఇష్టపడింది. ఈరోజు తనకి వచ్చిన ఆర్డర్ తన జీవితాన్ని చిన్నభిన్నం చేయబోతుందన్న సంగతి అతనికి తెలియదు పాపం. సారీ సార్, 380 రూపీస్. తెస్తాను, ఇక్కడే కాస్త వెయిట్ చేయి. మై డియర్ స్వీట్ హార్ట్, టుడే ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఫర్ అస్. తీసుకో. రే, ఎంత ధైర్యం నీకు? నా ఎదురుగా నా భార్య మీదే చేయేస్తావా? ఇడియట్! ఇంకోసారి నా లాస్య ఒంటి మీద చేయి వేసావంటే నిన్ను గొయ్యి తీసి పారేస్తాను. లాస్యా, వాట్ ద హెల్? ఎవడు వీడు? కిషోర్, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరి మీద చేయి చేసుకున్నావో తెలుసా? ఇక్కడ నిలబడ్డాడే సురేష్. అతను నీలాగా బేకారి కాదు. అతన్ని టచ్ చేయడానికి కాదు కదా, కనీసం అతని ముందు నిలబడే యోగ్యత కూడా నీకు లేదు. యునో, హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఇక నువ్వు నీ బతుకు చూడు. ఒక 100 కోసం ఇళ్ళు తిరుగుతావు. అతనిచ్చే డబ్బులతోనే నువ్వొక పూట భోజనం చేయగలుగుతున్నావు. ఎక్స్ట్రా టిప్ దొరికితే రాత్రికి బిర్యానీ. అలాంటి నువ్వు ఇతన్నే కొడతావా? ఎంత ధైర్యం నీకు, బికారి! ఏంటి? నేను బికారినా? అది ఈరోజు గుర్తొచ్చిందా నీకు? లాస్యా, నేను నిన్ను లవ్ చేశాను, పెళ్లి కూడా చేసుకున్నాను. లాస్యా, నువ్వు కూడా నన్ను లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నావు. వాట్? లవ్వా? అది నిన్న? బుల్షిట్! అసలు నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? కోట్లకి పడగలెత్తిన బిజినెస్ మ్యాన్ సురేష్ ఎక్కడా? మాసిపోయిన బట్టలేసుకు తిరిగే నువ్వెక్కడా? ₹1 కూడబెట్టుకునే బికారి నువ్వు. నీకు నాలాంటి అమ్మాయి కావాలా? అనుకోకుండా పొరపాటున నీతో బయటికి వెళ్తే చాలు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఎవడే వీడు, డ్రైవర్తో కలిసి బయటికొచ్చావేంటి అని నవ్వుతారు. ఏదైనా తీసుకోవాలని మాల్కి వెళ్తే డిస్కౌంట్ ఎంతుందో వెతుకుతావు. పర్స్లో నయా పైసా డబ్బులు లేవు కానీ మాల్కి తీసుకెళ్లే సోకులెందుకు నీకు? నాకవన్నీ భరించే శక్తి నశించిపోయింది. పోనీ నీ కుటుంబం ఏమైనా రిచ్ అనుకుంటే దిక్కు దివాణం లేని బతుకు నీది. ఇక ముందు నీతో కలిసి బ్రతకటం నా వల్ల కాని పని. అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను. ఏం డిసైడ్ అయ్యావు? నా నుండి దూరం అవ్వాలనా? అవును, దూరం అవ్వాలని. నేను నీకు డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. హే లాస్యా, ఈ లోఫర్ గాడి కోసం నీ కోసం నా ఫ్యామిలీని వదిలేశాను కదే. నా తల్లి తండ్రి ఒక్కగానొక్క కొడుకునని ఎంత ప్రేమగా పెంచారో నన్ను. అయినా నేను వాళ్ళ ప్రేమ కన్నా నీ ప్రేమ ఎక్కువని నీకోసం వచ్చేశాను లాస్యా. అది నీ ప్రాబ్లం. నన్నేం చేయమంటావు? నాకు నువ్వొద్దు అంతే. నిన్ను ఈ అవతారంలో చూసిన తర్వాత కూడా నీతో కలిసి బతకడం నా వల్ల కాదు. ఏం చేసుకుంటావో చేసుకో. ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గంగలో దూకో. ఓ సారీ, నువ్వు లాస్య హస్బెండ్ కిషోర్ కదా? లాస్య, నువ్వెప్పుడు అంటుంటావే నా భర్త ఒక పనికిమాలినోడు, కలిసి ఉండటానికి పనికిరాని ఓ అసమర్థుడు అని. కిషోర్, నీకొకటి చెప్పనా? నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది.
లాస్య సొల్యూషన్స్ ఎండి లాస్య ఎక్కడా? పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్డర్ డెలివరీ చేసే నువ్వెక్కడా? ఇంకా ఎక్కడే ఉండి మేం చేసే రొమాన్స్ చూస్తూ డాన్స్ చేస్తావా? అలాంటి అమ్మాయిని సుఖపెట్టడం నీ వల్ల కాదు. దానికి నాలాంటి మగాడు కావాలి. ఓ ఒక్క రిక్వెస్ట్, తెచ్చిన ఐటమ్స్కి టిప్స్ అడగొద్దు. వేరే ఎవరి కోసమో కాదు కదా, తీసుకొచ్చింది నీ వైఫ్ కోసమే కదా. కిషోర్, అలా కోపంగా చూసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. మమ్మల్ని ఇరిటేట్ చేయకు. నువ్వు వచ్చిన పని అయింది కదా, ఇక నువ్వు బయటికి వెళ్ళొచ్చు. వెయిట్ లాస్యా, అప్పుడే పంపించేస్తావా? ఇంట్లో జరిగే మర్యాద చాలట్లేదా నీకు? గెట్ అవుట్. లాస్యను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కిషోర్ ఇంట్లో వాళ్లను ఎదిరించి మరీ ఎన్నో ఆశలతో లాస్యను పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వచ్చేశాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. నిన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్టు నీ చేతికిస్తే ఇలాగేనా చేసేది? రేపటి నుండి ఆఫీస్కి రానక్కర్లేదు. అది గెట్ అవుట్. అప్పటి నుండి ఎక్కడికెళ్ళినా ప్రతి క్షణం ఏదో ఒక కారణంగా అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి కిషోర్కి. ఏంటి ఈరోజు కూడా పనైనట్లేదే? జాబ్ రాలేదని కంగారు పడాల్సిన పనిలేదు. రేపటి నుండి పని మనిషిని రావద్దని చెప్పాను అల్లుడు గారు. తొందరేం లేదు, నీట్గా క్లీన్ చేయి. ఎలాగూ ఇంట్లో ఊరికే తిని కూర్చుంటున్నావు కదా, తిన్నదన్నా అరుగుతుందిలే. బయటికి వెళ్లే పని ఎటూ లేదు. ఏం కర్మో ఏంటో.
అందరిళ్లలో మగాళ్లు సంపాదిస్తారు, దాంతో పాటు సంసారాన్ని బ్యాలెన్స్ గా నడిపిస్తారు. కానీ మనింట్లో అదంతా రివర్సు. పెళ్ళాం సంపాదించి తెస్తుంటే మొగుడు మొత్తం ఖాళీ చేయడమే. ఛీ! కూతురు జీవితం బాగుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ మూలంగా అన్ని నాశనమైపోయాయి. అమ్మా, కొంచెం కామ్గా ఉంటావా? రాగానే మొదలు పెట్టేశావా? అంతా నీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చింది. ధనవంతుణ్ణి చేసుకుంటామనుకుంటే పని పాటలేని ఈ బికార్ని చేసుకున్నావు. చుట్టాల ముందు తలెత్తుకోలేకపోతున్నాను. లాస్యా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. పిల్లలు పుట్టకముందే విడాకులిచ్చే వీడికి నేనే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాను. అమ్మా, నాకు ఆఫీస్ టెన్షన్ తట్టుకోలేక ఇంటికొస్తే ఇక్కడ నీ గోలా. పెళ్లి మూలంగా నాకెలాంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఉన్నా నేను మేనేజ్ చేసుకోగలను. అది కాదు లాస్యా. అమ్మా, తల పగిలిపోతుంది. ఇంకేం మాట్లాడుకు. కిషోర్ గురించి అంతా తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను తనని. కిషోర్, హా కిషోర్, హా కిషోర్, హా వస్తున్నా అంకుల్. అంకుల్ చెప్పండి. ఏం లేదు, త్వరగా ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది. షూ పాలిష్ చేసి పెడతావా? ఎందుకంటే నీకెలాగో చేయడానికి వేరే పనేం లేదు కదా. సరే అంకుల్. బాత్రూమ్ చాలా డర్టీగా ఉంది. కొంచెం క్లీన్ చేస్తే బావుంటుంది. సరే అంటే సురేష్, తీసుకో. ఫోన్ చేసిందెవరు? ఎందుకు కట్ చేసావు? అది నా ఫ్రెండ్. ఓ ఫ్రెండా? సురేష్నే కదా. కట్ చేసావెందుకో? ఏంటి సార్ సంగతి? అనుమానం మొదలైందా? ఏదో బిజినెస్ విషయాల గురించి. చూడు లాస్యా, నువ్వు సురేష్తో అంత క్లోజ్గా మాట్లాడడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏ ఇడియట్! కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? అది నా పర్సనల్ విషయం. నీకు దాంతో సంబంధం లేదు. నీ పని చూసుకో. అన్నా, ఆ క్లచ్ ప్లేట్ కొంచెం చూడన్నా. కిషోర్, 2 ఏళ్లయిందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావు? నా మీద అంత కోపమా? ఒక్కసారి కూడా నేను నీకు గుర్తుకు రాలేదు కదూ. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నువ్వు కాల్ చేస్తావని చూసి చూసి నీ లైఫ్ ఎలా ఉంది? తాతయ్య, నేను బాగానే ఉన్నాను తాతయ్య. అది నా గొంతు బాలేదు అంతే, అందుకే. నాకే అబద్ధం చెప్తున్నావా? ఏమనుకున్నావురా? నేను నీకు తాతని. నాకేం తెలీదనుకుంటున్నావా? ఏం లేదు తాతయ్య. నా కాళ్ళ మీద నేను నిలబడాలని జాబ్ కోసం వెతుకుతున్నాను. కానీ ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వట్లేదు. ఒక పని చేయి, రేపొకసారి ఇంటికి రా. నేనొక నిర్ణయం తీసుకున్నాను. దాని గురించి నీతో కొంచెం మాట్లాడాలి. నాకు వయసు అయిపోయింది. రేపెలా ఉంటుందో నాకే అర్థం కావడం లేదు.
సరే తాతయ్య. లాస్యా, నన్నే నమ్మించి మోసం చేశావు కదా, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను. రేపే నా కాలేజ్ రీయూనియన్. నాకిష్టమైందంటే నా కాలేజ్ డేసే. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను. ఖచ్చితంగా వెళ్తాను. ఏ దిగు. ఏంటి ఎలాగైనా డ్రైవింగ్ చేసేదే? యూ రాస్కెల్, నువ్వు చూసుకొని రాలేవా? చూడు, నా కొత్త బాయ్ ఫ్రెండ్ కార్ని నాశనం చేశావు నువ్వు. హే దీపిక, నువ్వా? యాక్చువల్లీ నువ్వే రాంగ్ వేలో వచ్చేసావు. అందుకే ఇలా అయింది. నేనేం కావాలని చేయలేదు. నాకే తప్పని చెప్తున్నావా? నా లెవెల్ ఏంటో తెలుసా నీకు? నాదే తప్పు అని మాట్లాడుతున్నావా? నీది ముష్టి సెకండ్ హ్యాండ్ డబ్బా బండి, మరి నాది? హే, ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ కదా? ఆ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ హోటల్ ఏమైనా నీ బాబుదనుకున్నావా? ఎంత పడేను నీ బండి రిపేర్కి? మేడం, రేపు మీరు అగ్నిహోత్రి కంపెనీ కాంట్రాక్ట్ సైన్ చేయాలి కదా. ఇలా ఇష్యూ అయితే ప్రాబ్లం అవుతుంది. మీరు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఛ, మూడంతా పాడు చేశాడు లోఫర్. ఏయ్, నిన్ను మాత్రం ఊరికే వదలను. ఏంటే నువ్వు? అతను మన క్లాస్మేటే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అలా చెప్పుకునే అర్హత కూడా తనకి లేదు. చిన్న విషయానికి పోయి ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? అబ్బా, ఇలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. అసలు ఈ లో క్లాస్ లోఫర్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఛ! ఎందుకే ఎలా ఉంది ఆఫీస్? యాజ్ యూజువల్. హే కిషోర్, లాస్య నీ వైఫ్ అనుకున్నాను నేను. అవును, నిజమే. కానీ దానికి నాకు ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదు. అదేం చేసినా నాకు సంబంధం లేదు. ఐ డోంట్ కేర్. ఏ కిషోర్, కిషోర్, హలో లూజర్ గారు, తీసుకో. నువ్వు గిఫ్ట్ ఇచ్చిన సెకండ్ హ్యాండ్ ఫోను. దీన్ని ఈ రోజే నువ్వు అమ్ముకో. ఒక 2 రోజులకి తినడానికి డబ్బులొస్తాయి. అప్పుడు కనపడిన వాళ్ళందర్నీ అడుక్కోవాల్సిన పనుండదు నీకు. లాస్యా, ఒక పని చెయ్యి. లాస్యా సొల్యూషన్స్లో వీడికి ఆఫీస్ బాయ్గా జాబ్ ఇచ్చాయి. పాపం అక్కడే మిగిలింది తింటూ పడుంటాడు. అయినా నువ్వు నా డార్లింగ్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? సరిగ్గా 2 పూటలా తినడానికి కూడా స్తోమత లేదు నీకు. ఇంకోసారి నా లాస్య దగ్గరకు వచ్చావో రాస్కెల్. ఓ బేబీ, ఈ 3rd క్లాస్ వాడితో మనకేం పని? పద, మనిద్దరం డిన్నర్కి మంచి రొమాంటిక్ ప్లేస్కి వెళ్దాం. ₹1 కూడబెట్టుకునే బికారివి నువ్వు. అయినా నువ్వు నా డార్లింగ్ని ఎలా పెళ్లి చేసుకున్నావు? ధనవంతుణ్ణి చేసుకుంటావనుకుంటే పని పొట లేని ఈ బికారిని చేసుకున్నావు. భారతదేశ అతిపెద్ద కంపెనీ అయిన పసుపులేటి కంపెనీస్కి కొత్త సీఈఓ రానున్నారు. దానితో పాటు లాస్యా సొల్యూషన్స్తో ప్రాజెక్ట్ డీల్ ఓకే చేయనున్నారు. వీటన్నింటి మధ్య పసుపులేటి కంపెనీస్కి రాబోయే కొత్త సీఈఓ ఎవరు అనే విషయం ఇంకా ఎవరికీ తెలీదు. బీ రెడీ ఫర్ ద బిగ్ డే. థ్యాంక్ యూ. ఇట్స్ టైమ్. లెట్స్ మేక్ ద అనౌన్స్మెంట్. మా పసుపులేటి కంపెనీకి కొత్త సీఈఓగా
నా ముద్దుల మనవణ్ణి అపాయింట్ చేస్తున్నాను. మేడం, ఫస్ట్ ప్లేట్ కంపెనీ సీఈఓ. డెలివరీ బాయ్గా పనిచేస్తున్న కిషోర్ ఒక్క రాత్రిలో పసుపులేటి కంపెనీకి సీఈఓగా అవడం ఎలా సాధ్యం? కిషోర్ తన ఐడెంటిటీని దాచిపెట్టి పేదవాడిలా ఉండడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? కిషోర్ పసుపులేటి కంపెనీ సీఈఓ అన్న నిజం తెలిసి పేదవాడిని వదిలేసిన లాస్య ఇక ముందు ఏం చేయనుంది? మళ్ళీ కిషోర్ దగ్గరికి వచ్చేస్తుందా? వస్తే కిషోర్ తనని స్వీకరిస్తాడా? కిషోర్ని ఘోరంగా అవమానించిన దీపిక పరిస్థితి ఇప్పుడు ఏం కానుంది? తనని క్షమించి కిషోర్ తనకి కంపెనీలో జాబ్ ఇస్తాడా? పదే పదే తనని అవమానించిన అత్తకి తన అల్లుడు పసుపులేటి కంపెనీకి సీఈఓ అని తెలిస్తే ఏం జరుగుతుంది? క్షణక్షణం ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో నిండిన కిషోర్ కథను మీరు కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ శ్రీమంతుడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.